చూడండి, నా జీవితంలో ఇద్దరు వ్యక్తులను చావకుండా బ్రతికించా కొన్నాళ్ళు. అందులో జానకమ్మ మీకు ఇప్పుడు చెప్పింది కదా, ఆమె చావాలని లేకపోతే ఏదన్నా ఆశ్రమాల్లో పోయి ఉండాలని నాతో మొట్టమొదటి చెప్పింది. నేను చెప్పాను, నువ్వు ఆశ్రమాలకి వెళ్ళవద్దు, నువ్వు చావనవద్దు. ఆశ్రమాలకు వెళ్ళుంటే ఈ అమ్మాయి జీవితం నాశనం అయిపోయి, ఆశ్రమాలు పేరుగానే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మామూలు గృహస్థుల కంటే దరిద్రులు. వాళ్ళు సాధారణ మానవుల్లో ఉండేటువంటి రాగద్వేషాల కంటే వాళ్ళలో ఎక్కువ ఉంటాయి. నేను చాలా ఆశ్రమాలను ఎరుగుతున్నాను. వేషాలు వేసుకుని ఆశ్రమాలు పెట్టు కూర్చుంటాను. వాటిని చూసి చాలా మంది ఆశ్రమాల్లోకి పోతే ఏదో దొరుకుతుందని అనుకుంటారు, జీవితాలు పాడైపోతాయి. అందుకని ఆశ్రమాలకు వెళ్ళొద్దని. చస్తానన్నా, చచ్చి ఏం సాధిస్తావు? చచ్చి సాధించడంలో ఏమన్నా అర్థం ఉందే? బ్రతికేదో మంచో చెడ్డ చెయ్యవచ్చు, చచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఏం చేయలేదు. ఈ పౌరాణిక భావాలలో ఎక్కువ మంది ఆడవాళ్లకు పతి దేవుడు, పతి కొరకే నీవు బ్రతుకు, వాడు చస్తే నీవు చావు అని చాలా కాలం నుండి చెబుతూ వచ్చారు. అందుకని భర్త చచ్చిపోతే నేను చస్తానంటుంది ఈవిడ. ఎందుకు చావాలి? భర్త చస్తే వాడు చచ్చాడు, ఈవిడెందుకు చావాలి? ఈవిడ వస్తే భర్త చస్తాడా? చావడు. ఇంకో పెళ్ళని కొట్టుకుంటాడు. వాళ్ళని చూచైనా వీళ్ళు నేర్చుకో. భర్త చేస్తే నేను ఎందుకు బ్రతకాలి? బంగాళదేశంలో ఇట్లాగే ఎవరో తెలివితప్పుతనం చేసి ఓ భర్త చచ్చి ఒక ఆవిడ చచ్చిపోతే మిగిలిన వాళ్ళందరినీ బ్రతుకున్న వాళ్ళని చంపడం మొదలుపెట్టాడు. భర్తలతో, చచ్చిపోయిన భర్తతో, శవానితో వాళ్ళ భార్యలందరినీ తగలబెట్టారు బలవంతంగా. అది రాజా రామ్మోహన్ రాయ్ తప్పించాడు. పాపం భర్త చేస్తే భార్య బ్రతకూడదు. ఏం న్యాయం? ఎక్కడున్నది? ఇలాంటి దుర్భావనలు మనుషుల్లో కల్పించి జీవితాలను నాశనం చేశారు. అలాగే మన ఊర్లో కనిగంటి కోటయ్య గారి మరదలు కోగంటి వెంకట సుబ్బయ్య గారి కుమార్తె, రెండో అమ్మాయి. ఆమెకు చాలా ప్రయత్నం చేసి జ్యోతిషాలు, శాస్త్రాలన్నీ తిరగవేసి ఈ రాష్ట్రంలో ఉన్న పండితులందరినీ అడిగి ముహూర్తాలు పెట్టి పెళ్లి చేశాను. సంవత్సరం తిరగకముందే భర్త చచ్చిపోయినాడు. సంపన్న కుటుంబంలో పుట్టింది, సంపన్న భర్తను చేసుకుంది. వాడు సంవత్సరంలో చచ్చిపోయినాడు. ఆ తర్వాత ఈ అమ్మాయి చావడానికి ప్రయత్నం, తినకుండా ఒక గదిలో పడి ఉండి కృషించి చావడానికి సిద్ధం అవుతుంది. ఆ రోజుల్లో నేను ఉత్తరదేశం నుంచి వచ్చాను. ఆ అమ్మాయి నా దగ్గర చిన్నప్పుడు అక్షరాభ్యాసం చేసుకున్నది. నేను గర్ల్స్ స్కూల్లో టీచర్గా ఉండగా ఆ అమ్మాయి అక్క, బావ వాళ్ళు వచ్చి ఇట్లా జరుగుతున్నదండి, ఎవరి మాట వినటం లేదు, గదిలో పడి ఉంటుంది, బయటికి రాదు, తిండి తినటం లేదు, చచ్చిపోవడానికి సిద్ధం అవుతున్నది.
మీరు వచ్చామన్నా చెప్పండి, ఏదన్నా అందుతుందేమో అన్నారు. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న పిల్ల, పెద్దగా చదువు కూడా అప్పుడు చదవలే నా దగ్గర, నేను వెళ్ళిపోయినా. నేను చెబితే వింటుందనే విశ్వాసం నాకు లేకపోయి నేను గుర్తుపెట్టుకుంటుందో లేదో కూడా అనుకున్నాను నేను. అయినా వాళ్ళు అర్థించారు కాబట్టి వెళ్ళాను. వెళితే ఆడవడం మొదలుపెట్టాను. ఒక 5 నిమిషాలు ఏడవనిచ్చాను. బాగా ఏడవమన్నా. బాగా ఏడవమంటే తగ్గింది. కొంచెం తగ్గిన తర్వాత, నేను ఏడుస్తూ చూడటానికి రాలేదమ్మా, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఏడవకుండా వెళ్తుంటే ఏదన్నా మాట్లాడతానని చెప్పి వచ్చేసాను. మర్నాడు స్వయంగా కబురు చేసింది, ఇవాళ నేను ఏడవను రండి అని. వెళ్ళా. ఎందుకు నువ్వు ఈ పని చేస్తున్నావన్నా? బ్రతికి ఏం చేసేది అంటుంది. నీ భర్త చచ్చిపోతే నువ్వు చావడానికైనా పుట్టినా నేను. ప్రతి వాళ్లకు జీవునికి లభిస్తుంది ఈ మానవ జన్మ. ఇది ఇందులో భార్యాభర్తలు కలిసి కొన్నాళ్ళు జీవనం చేస్తారు. మంచి వాళ్ళైతే ధర్మకార్యాలు చేస్తారు. వాళ్ళిద్దరూ సమానంగా ఒకనాడు చచ్చిపోవాలని నియమం ఏం లేదు. ఒకళ్ళు ముందు చావచ్చు, ఒకళ్ళు తర్వాత రావచ్చు. భార్యాభర్తలు కావడం ఒకళ్ళు వస్తే ఇంకోళ్ళు చావటానికి కాదే. ఒక్కడు ధర్మకార్యాన్ని నిర్వహించలేకపోతాడు. ఒక్కటే స్త్రీ స్వయంగా ధర్మకార్యాలు నిర్వర్తించలేకపోవచ్చు. ఎందుకంటే మానవ శక్తి అల్పశక్తివంతులం మనం. అందువల్ల ఒకరితో ఒకరు కలిసి, ఒకరి సహకారం ఒకరు పొంది ధర్మకార్యాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందులో మనుష్యుడు సంఘజీవి. వేరువేరుగా బ్రతికేటువంటి జీవి కాడు. అందుచేత స్త్రీ పురుషులు కలిసి ధర్మకార్యాలు చేయడానికి కొంతకాలం సహజీవనం పెట్టుకుంటారు. అప్పుడు ఒకరికొకరు సహకారంగా ఉంటారు. ఇద్దరు కలిసి తమకు చేతనైన కార్యం చేయడానికి వీలు. గృహమేధులు కావటం, గృహస్థులు కావటం ఒకరి దస్తే ఇంకొకరు చావడానికి కాదు. ప్రజాయే గృహమేధినాం, సంతతి కొరకు గృహస్థులు అవుతారు స్త్రీ పురుషులు. నియమబద్ధ జీవితం గడుపుకుంటూ చక్కని సంతానం కలిగి యోగ్యులను చెయ్యాలి. అది గృహస్థ ధర్మం. ఇది కేవలం శారీరక సుఖాల కొరకే కాదు. సంతతి కొరకు ప్రయత్నిస్తూ శారీరక సుఖం కూడా అనుభవించవచ్చు. ప్రధానం స్త్రీ పురుషులు కలిసి సహజీవనం గడపడానికి వివాహితులు కావటం సత్సంతాన ప్రాప్తి కొరకం. ఆ విధంగా చేస్తే వాళ్ళ జీవితం ఒక నియమబద్ధ జీవితం అవుతుంది. సులభంగా యవ్వన కాలంలో దుశ్చరిత్రలు కాకుండా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. నియమబద్ధంగా వాళ్ళు జీవించి సత్సంతానాన్ని కని వాళ్ళని ప్రేమించి పెద్దవాళ్ళని చేసి ఆనందం పొందుతారు, సుఖాలు పొందుతారు. అందుకొరకే కానీ ఒకళ్ళు చూస్తే ఇంకొకళ్ళు చదవటానికి కాదు వివాహితులు అయ్యేది అని నేను ఆ అమ్మాయికి చెప్పాను. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు చావగొడుతున్నావు? నీకు భర్త పోయినందువల్ల, భర్త వల్ల నీకు కలిగిన సుఖం పోయిందనే కదా నువ్వు ఏడ్చేది. అది కావాలంటే మళ్ళీ దొరుకుతుంది, ఇంకోళ్ళు చేసుకో. వాడు వస్తే ఇంకోళ్ళు చేసుకో.
ఆ సుఖం లభిస్తుంది కదా. దాని కొరకు ఏడిస్తే సస్తే ఏమొస్తుంది? సస్తే చచ్చిపోయినటువంటి భర్త వల్ల కలిగిన సుఖం నీకు దొరుకుతుందే? దొరకలే. నేను ఆ సుఖం కొరకు ఏడవటం లేదన్నది. మరి ఎందుకు ఎడుతున్నావు? భర్త చచ్చిపోతే భార్య ఎందుకు ఏడలేదు? యాజ్ఞవల్కుడు ఒకసారి మైత్రేయిని పిలిచి